ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ లో సూపర్ 8 మ్యాచ్లు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. యుఎస్ఏ సౌత్ ఆఫ్రికా మధ్య ఈ రోజు తొలి సూపర్ 8 మ్యాచ్ జరగనుంది. ఇక భారత్ సూపర్ 8 లో తమ తొలి మ్యాచ్ రేపు ఆఫ్ఘనిస్తాన్ తో తలపడనుంది. 20వ తేదీన ఆఫ్ఘనిస్తాన్ తో, 22న బంగ్లాదేశ్ తో, 24న ఆస్ట్రేలియాతో సూపర్ 8 లో టీమిండియా తలపడనుంది. అయితే ఆఫ్ఘనిస్తాన్ కొన్నేళ్ల క్రింద వరకు ఆ జట్టును అంతా పసికొనలా చూసేవారు. ఆ టీం ఆట తీరు కూడా అందుకు తగ్గట్లుగానే దారుణంగా ఉండేది. అయితే చూస్తుండగానే డేంజరస్ సైడ్ గా మారిపోయింది ఆఫ్ఘనిస్తాన్. రషీద్ ఖాన్, మహమ్మద్ నబీ, రహమతుల్లా గుర్బాజ్, ఒమర్జాయ్ లాంటి ప్లేయర్లు వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ ను అందుకోవటం మొదలు పెట్టేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పొట్టి లీగ్స్ లో ఆడుతూ తమ టాలెంట్ ని పెంచుకున్నారు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ టీం పటిష్టంగా మారింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది తొలిసారి టీ20 వరల్డ్ కప్ లో సూపర్ 8 కు అర్హత సాధించింది. ఈ క్రమంలో తమ తొలి మ్యాచ్ ఇండియాతో ఆడుతుండడంపై రషీద్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా రోహిత్ శర్మపై ప్రశంసల జల్లులు కురిపించాడు. రోహిత్ శర్మ అద్భుత బ్యాటర్ అంటూ మెచ్చుకున్నాడు. హిట్ మ్యాన్ కొట్టే ఫుల్ షాట్లకు తాను ఫ్యాన్ అని చెప్పాడు. ఆ ఫుల్ షాట్ వరల్డ్ లోనే బెస్ట్ అంటూ రోహిత్ ను ఆకాశానికి ఎత్తేశాడు. అలా ఎవరు ఆడలేరని చెప్పాడు. ఇక లీగ్ దశలో చివరి మ్యాచ్ లో వెస్టిండీస్ పై ఆఫ్ఘనిస్తాన్ ఓటమిపై స్పందించాడు. ఈ మ్యాచ్ లో ఓడడం బాధ కలిగించినా దీని నుంచి చాలా విషయాలు నేర్చుకున్నామని చెప్పాడు. అయితే సూపర్ 8 కు క్వాలిఫై అయ్యాం. లీగ్ స్టేజ్ చివరి మ్యాచ్ లో ఓడితే ఓడిపోయాం, కానీ సూపర్ 8 లో మాత్రం డూ ఆర్ డై మ్యాచ్ లేనని పేర్కొన్నాడు. మరియు ముఖ్యంగా టీమిండియాతో మాకు మొదటి మ్యాచే పెద్ద టాస్క్ అని, అందులోనూ రోహిత్ శర్మ లాంటి కెప్టెన్సీ పై మేము తొలి సూపర్ 8 మ్యాచ్ లో తలపడుతుండడం మాకు పెద్ద సవాలే. అయినా కూడా ఆ సవాల్ని ఎదుర్కొని గెలిచేందుకు ప్రయత్నిస్తామని రషీద్ ఖాన్ తెలిపాడు. మా జట్టులో కూడా వరల్డ్ క్లాస్ ప్లేయర్లు ఉన్నారు. పిచ్చికి తగ్గట్లుగా ప్లాన్ వేసుకుంటూ సూపర్ 8 లో మ్యాచ్లు కొనసాగిస్తే తర్వాత దశకు చేరుకుంటామని రషీద్ ఖాన్ పేర్కొన్నాడు.